వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. పెన్షనర్లకు బిగ్ అలర్ట్. ఇక నుండి పెన్షనర్లకు డిఆర్ మరియు పిఆర్సీలు ఉండవు. ఫైనాన్షియల్ యాక్ట్ 2025 ఏం చెప్తుందో ఆ వివరాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే నో డిఏ హైక్స్, పెన్షనర్లకు భారీ షాక్. ఇక డిఏలు రావు, పే కమిషన్ కూడా వర్తించదు. కీలక వివరాలు ఇవే. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో చేసేటప్పుడు గతంలో సరిగా డబుల్ వాయిస్ వచ్చిందని చెప్పేసి మన మిత్రులు తెలియజేశారు. అందుకని మరలా అయితే దీన్ని మీకు ఇంకోసారి వివరిస్తున్నాను. ఇక విషయానికి వచ్చినట్లయితే పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు గట్టి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఫైనాన్స్ యాక్ట్ 2025 ప్రకారము పదవీ విరమణ చేసిన సర్కారీ ఉద్యోగులకు ఇక డిఎన్ఎస్ అలవెన్సు మరియు భవిష్యత్తు పే రివిజన్ కమిషన్లు ఉండవు. ఫైనాన్స్ యాక్ట్ 2025 పై ప్రభుత్వం ఇకపై పదవీ విరమణ చేసిన ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను నిర్వహించే బాధ్యత తీసుకోదని స్పష్టం చేస్తోంది. లక్షలాది మంది పెన్షనర్లకు ఫైనాన్స్ యాక్ట్ 2025 గట్టి షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు డిఎన్ఎస్ రిలీఫ్, డిఆర్, పే కమిషన్ సిఫార్సు ద్వారా సవరించిన పెన్షన్లను అందుకుంటున్నారు. 1972 పెన్షన్ యాక్ట్ను కూడా రద్దు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ యాక్ట్ కింద అనేక మంది పెన్షన్లు ఈ ప్రయోజనాలను పొందుతున్నారు. 1982 సెప్టెంబర్ 17న సుప్రీంకోర్టు 5 న్యాయమూర్తుల రాజ్యాంగ బెంచ్ జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలో పదవీ విరమణ తేదీతో సంబంధం లేకుండా అందరు పెన్షనర్లు సమానంగా చూడాలని తీర్పిచ్చింది. పెన్షన్ను చివరిగా పొందిన జీతంలో 50%కి సమానంగా సుప్రీంకోర్టు నిర్ధారించింది. అందుకే సెప్టెంబర్ 17ని చాలామంది పెన్షనర్లు పెన్షనర్స్ డేగా జరుపుకుంటారు. అయితే ఇప్పుడు ఫైనాన్స్ యాక్ట్ 2025 ఈ విధానాలను రద్దు చేస్తుంది. 8వ పే కమిషన్ మరియు డిఏ పెంపులు సైతం ప్రస్తుతం ఈ యొక్క పెన్షనర్లకు వర్తించకుండా నిబంధనలు తెచ్చింది. ఈ నిర్ణయం పెన్షనర్లు, వారిపై ఆధారపడిన వారిలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ కొత్త నిబంధనలు 1982 సుప్రీంకోర్టు తీర్పు వల్ల వచ్చిన రక్షణలను రద్దు చేస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది మంచి నిర్ణయం కాదని, ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ మార్పుల గురించి ప్రభుత్వం అయితే ఇంకా అధికారిక నోటిఫికేషన్ను జారీ చేయలేదు. అదే సమయంలో ఇలాంటి ప్రతిపాదనలు ఉన్నాయని కూడా చెప్పలేదు. ఫైనాన్స్ యాక్ట్ భారత పార్లమెంటు ఆమోదించే వార్షిక చట్టం. ఇది ప్రభుత్వ బడ్జెట్ ప్రతిపాదనలను అమలు చేస్తుంది. కేంద్రం అధికారికంగా ప్రకటన చేసే వరకు వేచి చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ అంశంపై విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉండటంతో పెన్షనర్లకు ఆందోళన పెరుగుతోంది. ఫైనాన్స్ యాక్ట్ 2025 ప్రకారంగా చూస్తే పెన్షన్ ఇప్పుడు ఎంత ఉందో ఇంకా ఎప్పటికీ కూడా అంతే ఉంటుంది. ఇక పెరగదు, కానీ ధరలు మాత్రము పెరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఆలోచనను విరమించుకోవాలని దేశవ్యాప్తంగా పెన్షన్లు అయితే ఆందోళన చేస్తూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.